2024లో 175 టార్గెట్ గా వ్యూహాలు రచిస్తున్న వైసీపీ చాలా చోట్ల అభ్యర్థుల మార్పు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే 11 స్థానాల్లో ఇన్ఛార్జ్ల మార్పు కూడా జరిగింది. దీంతో పలువురు సిట్టింగ్లకు టెన్షన్ పట్టుకుంది. కాకినాడ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులను కలవరపెడుతున్నాయి. ఏపీలో ఎలక్షన్ కోడ్ కూయడానికి టైం దగ్గర పడే కొద్దీ సీఎం జగన్ స్పీడ్ పెంచుతున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ గెలుపు కుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేశారు. ఇంకా చాలా చోట్ల మార్పులు ఉండబోతున్నాయని స్వయంగా పార్టీ నేతలే ప్రకటించారు. చాలా మందికి ఇప్పటికే ఆఫ్ ద రికార్డ్ హైకమాండ్ నుంచి సంకేతాలు వెళ్ళినట్టుగా వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 3 సెగ్మెంట్లలో సిట్టింగ్లకు షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది. ఆ 3 నియోజకవర్గాలే ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం. జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నారు. ఆయన స్థానంలో మాజీ ఎంపీ సీనియర్ నేత తోట నరసింహం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న మిథున్ రెడ్డి నుంచి హామీ లభించిందంటూ తోట నరసింహ వర్గం సంబరాలు చేసుకుంటుంది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే చంటిబాబు వర్గం ఆగ్రహంతో ఊగిపోతుంది. టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసే యోచనలో ఉంది ఎమ్మెల్యే కేడర్. అదే సమయంలో చంటిబాబును అధిష్టానం మార్చదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక్కడ 2 వర్గాల మధ్య వర్గపోరు మొదలైంది. ఇక పిఠాపురంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు ఉన్నారు. ఈసారి ఆయనకు కాదని కాకినాడ ఎంపీ వంగ గీతకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉంది పార్టీ అధిష్టానం. ఇప్పటికే గీతకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు దొరబాబుకు సీట్ ఇవ్వకపోతే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అనుచరులు చెప్తున్నారు. ఇటు ప్రత్తిపాడులోనూ సేమ్ సీన్. ప్రత్తిపాడు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయన స్థానంలో పర్వత జానకీదేవిని తెరపైకి తీసుకురాబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇదే విషయం ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అనుచరులను కలవరపెడుతోంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది. అందుకే ఇక్కడ ఎవరిని నిలబెడితే పార్టీకి కలిసి వస్తుందనే దానిపై లెక్కలు వేసుకుంటోంది వైసీపీ అధిష్టానం. ఈ 3 సీట్లతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో మరికొన్ని స్థానాల్లోనూ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.